ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ కి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అన్నదానం ఆకలిని తీరుస్తుంది, అక్షరదానం అజ్ఞానాన్ని శాశ్వతంగా తొలగిస్తుంది. అందుకే చెప్తాను, లక్షలు సంపాదించాలంటే 1,00,000 మార్గాలున్నాయి, కానీ మంచి లక్షణాలు సంపాదించుకోవాలంటే మంచితనం ఒకటే మార్గం. సో అటువంటి మంచితనంతో విద్యను దాచుకోవడం కన్నా అందరికి పంచితే అది మరింత పెరుగుతుంది అని విశాలమైన హృదయంతో శ్రీనివాస్ గారు ఈ స్కూల్ ని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మహాశక్తిగా తీర్చిదిద్దారు. సో ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి మరియు పేరెంట్స్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు యావత్ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినట్టుగా మీరందరూ కూడా కంకణం కట్టుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరి పిల్లలందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, గురువు మరియు తండ్రి చెప్పే మాటలు చేదుగా ఉంటాయి, దాన్ని మీరు దహించాలి మరియు సహించాలి. ఎందుకంటే అవి కృషించినా నశించినా అందులో సత్యం ఉంటుంది. అదే విధంగా వైద్య మందులు తినడంలో చేదుగా ఉంటుంది, కానీ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే మీరు గురువు మరియు తండ్రి చెప్పే మాటలు గుండెల్లో భద్రపరచాలి. అప్పుడే మీరందరూ కూడా ఒక బాహుబలిగా అనిపిస్తారు అని నేను చెప్పగలను. పున్నమి బొమ్మ కావచ్చు, పుత్తడి గుమ్మ కావచ్చు, కానీ ఇంటికే ఓ గుండకాయ లాంటిది. ఎందుకంటే సిరి నవ్వులతో తనదైన శైలితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ జింక పిల్ల భాగాలకు జంకు పెట్టే విధంగా ఇంటిని కలకలలాడిస్తూ ఇంటికి ఒక వరం లాంటిది. సో అందుకే చెప్తాను, అమ్మ ప్రేమకు, భార్య ఆశ్రయానికి మరియు సోదరి స్ఫూర్తికి గౌరవించడం మన కర్తవ్యం. సో మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, మీరందరూ కూడా అమ్మని పూజించాలి, భార్యని ప్రేమించాలి, సోదరిని దీవించాలి, కానీ అన్నిటికంటే ముఖ్యం స్త్రీని గౌరవించాలి. ప్రస్తుతం రోజులలో ప్రాణం లేని ఫోన్ తో రోజుకి 10 గంటలు గడుపుతున్నాము, కానీ ప్రాణం పోసిన తల్లితో 10 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నాము. ఇది అజ్ఞానానికి చిహ్నం. మనము ఎంత గొప్ప చదువు చదివినా, విదేశాల్లో ఉన్నా, మీరందరూ పిల్లలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న రోజే మీరు మీ లక్ష్యానికి చేరుకుంటారు. ఇక్కడ ఉన్నారు అమ్మలు, అందరు ఇక్కడ ఉన్నారు. సో మీ అందరి గురించి చెప్పాలంటే, అధ్యాత్మము లేని అమరానందమే అమ్మ ప్రేమ, ఈ బంధం లేని తొలి సంబంధమే అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమ దివ్య భావము, దైవ రూపము, జీవరాగము, జ్ఞాన యోగము మరియు హద్దు లేని చిరుగాలి ప్రేమ అమ్మ ప్రేమ. సో మా అమ్మ నేర్పించింది ఒకటే, ప్రశ్నించే తత్వం, పోరాడే తత్వం మీలో ఉండాలి, లేకపోతే బానిసత్వమే దిక్కు. సో అందుకే చెప్తాను, విజయానికి ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమైనదో ఆత్మవిశ్వాసానికి సాధన కూడా అంతే ముఖ్యమైనది అని నేను బల్లగుద్ది చెప్పగలను. సో అదే విధంగా మన లైఫ్ లో మనము చాలా మంది నుంచి కూడా నేర్చుకుంటాము. మరియు మన మైథాలజీలో చూస్తే కూడా రాముడంతటి వాడు రావణుడిని నచ్చలేదు, కృష్ణుడంతటి వాడు కంసుడిని మెచ్చలేదు. సో జీవితంలో అందరికి నచ్చేటట్లు, అందరికి మెచ్చేటట్లు జీవించాలంటే అది కాని పని. సో మీరందరూ మీ తల్లిదండ్రులు మరియు గురువు బాటలో నడుస్తూ ఉంటే యావత్ ప్రపంచంలో మిమ్మల్ని నచ్చుకుంటారు మరియు మెచ్చుకుంటారు అని నేను మీ అందరితో చెప్పగలను. So I'm really glad, and I just wanted to say that you explain yourself not to give up to any emotional weaknesses in the face of crisis. Instead, face the challenges with courage, because the right course is to face the difficulties of life with guts, manliness and proper understanding of the situation. And dedication and determination are very important in our life to reach our goal. సో ఫైనలీ నేను చెప్పేది ఒకటే, స్కూల్ అన్నా కాలేజ్ అన్నా మన అందరికి గుర్తొచ్చేది ఏంటి? ఫ్రెండ్స్. ఈజ్ దట్ ట్రూ? yes కదా. సో లౌడర్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.
సో మచ్.